మానేరు మీద వరుసగా చెక్ డ్యామ్లను పేల్చేస్తూ ఉన్నారు. వాటి కోసము నిజ నిర్ధారణ కమిటీ లాగా మేమందరం కూడా ఒక కమిటీ వేసుకొని వాటిపైన విజిట్ చేసి ఏం జరిగిందనేది తెలుసుకున్నాము. అవి ఖచ్చితంగా బ్లాస్టింగ్స్, అవి వేరే ఎవరికి అవసరం లేదు. ఇసుక మాఫియాకే ఆ బ్లాస్టింగ్ చేయాల్సిన అవసరం ఏర్పడ్డట్టున్నది. ఎందుకంటే మానేరు పక్కన ఎక్కడ చూసినా కూడా ఇసుక గుట్టలు ఉన్నాయి. సో ఈ చెక్ డ్యామ్లను పేల్చడం వల్ల వాళ్ళకేంటంటే ఈ నీళ్లు వెళ్ళిపోతే ఆ ఇసుకనంతా కూడా తోడేసుకోవాలని చెప్పి తాపత్రయంతో ఎన్జిటి ఇచ్చిన తీర్పు ఏదైతున్నదో ఇసుక తీయొద్దని దాని మీద సుప్రీంకోర్టు స్టే విధించింది. ఆ తీర్పు అమలు కాకుండా ప్రభుత్వం అప్పీల్ చేయడం వల్ల, కాబట్టి ఎప్పుడైనా అది వెకేట్ కావచ్చు. ఈ లోపల కనుక మనం బ్లాస్ట్ చేసి ఇసుక తీసుకపోతే లారీకి ₹1,00,000 దాకా సంపాదించవచ్చు అనే ఆ దురుద్దేశంతో వీళ్ళు ఈ పని చేస్తున్నారు. సో రాజేందర్ సింగ్ గారు, వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా వారు రావడం జరిగింది. నిన్న వారు కూడా విజిట్ చేశారు. మా అభిప్రాయాలతోనే వారు కూడా ఏకీభవించారు. ఇవి ఖచ్చితంగా బ్లాస్టే అనేది వారు చెప్పడం జరిగింది. నవంబర్ 22వ తేదీన జరిగిన తనుగుల చెక్ డ్యామ్ విధ్వంసము ప్లస్ డిసెంబర్ 17 నాడు జరిగిన అడవిసోమన్పల్లి చెక్ డ్యామ్ విధ్వంసం విషయంలో మేము 2 చెక్ డ్యామ్స్ని ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ తరఫున వెళ్ళి అక్కడ విషయాలను పరిశీలించినప్పుడు తప్పనిసరిగా అది విధ్వంసం వల్ల, పేలుడు వల్ల సంభవించిన సంఘటన అని చెప్పి మనకు అక్కడ సాక్ష్యాలు మనకు చెప్తున్నాయి. అట్లనే అక్కడ ఇంజనీర్లు కూడా, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఇంజనీర్లు కూడా వాళ్ళు ఏవైతే పోలీసులకి ఇచ్చిన కంప్లైంట్స్ ఉన్నాయో కంప్లైంట్స్లో కూడా వాళ్ళు ఇదే విషయం రాశారు. విధ్వంసం వల్ల, గుర్తు తెలియని వ్యక్తుల విధ్వంసం వల్లనే ఇవి చెక్ డ్యామ్స్ కూలిపోయినాయి. అంతకుముందు పెద్ద వరదలు వచ్చినా, 12 లక్షల క్యూసెక్కుల వరదలు వచ్చినా కూడా తట్టుకొని నిలబడ్డాయి. అటువంటి చెక్ డ్యామ్స్ వరద లేని సమయంలో, నిశ్చలంగా నీళ్ళున్న సమయంలో అక్కడ కూలిపోవడం అనేది అది సహజంగా జరిగేది కాదు. ఒకవేళ నాణ్యత లోపం కనుక ఉంటే, కన్స్ట్రక్షన్ లోపం కనుక ఉంటే అవి వరదల సమయంలోనే కూలిపోయి ఉండేవి. కానీ ఉధృతమైన వరదలు వచ్చినప్పుడు అవి నిలబడి ఉన్నాయి. కాబట్టి ఇవి విధ్వంసం వల్ల జరిగిన బ్రీచెసే తప్ప అవి వరదలతోటి, నాణ్యత లోపంతో జరిగినవి కావు అనేది వాళ్ళు స్పష్టంగా వాళ్ళ ఎఫ్ఐఆర్లో వాళ్ళు నమోదు చేశారు. అక్కడ వెళ్ళి మేము అక్కడ రైతులతో మాట్లాడినప్పుడు, మత్స్యకారులతో మాట్లాడినప్పుడు కూడా, వాళ్ళు ప్రజలతో మాట్లాడితే వాళ్ళు కూడా ఈ పేలుడిని వాళ్ళు నిర్ధారించారు. ముఖ్యంగా తనుగుల దగ్గర అయితే అది రాత్రి జరిగింది, రాత్రి 10 గంటలకు జరిగింది. ఆ 10 గంటలకు పక్కన ఊర్లకి 2 కిలోమీటర్ల వరకు కూడా ఆ పేలుడు చప్పులు వినపడ్డాయి అని వాళ్ళు చెప్పారు. తెల్లవారి చూస్తే మొత్తం చెక్ డ్యామ్ బ్రీచ్ అయి ఉన్నది. రిజర్వాయర్లో నీళ్ళని కిందికి పోతూ ఉన్నాయి. తర్వాత వేలాది వందలాది చేపలు పైన చచ్చిపోయి తేలిపోయి ఉన్నాయి. అటువంటి స్థితిలో వాళ్ళు ఇంజనీర్లకు రిపోర్ట్ చేశారు. ఇంజనీర్లు వచ్చి వాళ్ళు పరిశీలిస్తే వాళ్ళకి కనబడిన దృశ్యం ఏంటంటే పేలుడు వల్ల సంభవించినవి. ఎందుకంటే ఆ డెబ్రీస్, పెద్ద పెద్ద డెబ్రీస్ అన్నీ కూడా నీళ్లతో కిందికి కొట్టుకపోవాలి. ఒకవేళ సహజంగా జరిగితే నీటి ఒత్తిడికి అవి కిందికి వెళ్ళిపోవాలి కదా. కానీ ఆ పెద్ద డెబ్రీస్ అన్నీ కూడా, పెద్ద పెద్ద ముక్కలన్నీ కూడా, సిమెంట్ ముక్కలన్నీ కూడా పైన వచ్చి పడ్డాయి. అది పేలుడు వల్ల సంభవించిన విధ్వంసం వల్లనే ఆ రకంగా జరుగుతుంది తప్పితే ప్రకృతి విరుద్ధంగా ఒకవేళ సహజంగా కూలిపోతే కిందికి వెళ్ళిపోవాలి. కానీ కింద ఎక్కడ మనకు డెబ్రీస్ కనబడతలేవు. 2 చోట్ల కూడా అదే రకంగా దృశ్యాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని బట్టి ప్రజలిచ్చిన సాక్ష్యాలు, ప్రజలిచ్చిన వాళ్ళ అనుభవాలు ప్లస్ మేము అక్కడ చూసిన దృశ్యాలన్నీ కూడా అక్కడ పేలుడికి సంబంధించిన సాక్ష్యాలే మనకు కనబడుతున్నాయి. కాబట్టి మేము తప్పనిసరిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది అంటే వీటి మీద ఎఫ్ఐఆర్ల మీద, ఇంజనీర్లు ఇచ్చిన ఎఫ్ఐఆర్ల మీద పూర్తి స్థాయిలో విచారణ జరగాలి. విచారణ జరిగి దోషులను ఐడెంటిఫై చేసి వాళ్ళకి చట్ట ప్రకారం శిక్ష విధించాలి. ఇక రెండోది ఏంటంటే వచ్చే వానాకాలం లోపల ఈ కూలిపోయిన చెక్ డ్యామ్స్ని మళ్ళీ పునరుద్ధరించి వాటిని వినియోగంలో తీసుకొచ్చి రైతాంగానికి మళ్ళా నీళ్లు తీసుకునే విధంగా ఏర్పాటు చేయాలి. తర్వాత మూడోది ఏంటంటే ప్రజలు కూడా అప్రమత్తం కావాలి. వరుసగా చెక్ డ్యామ్స్ పేలిపోతున్నాయి. మాకున్న నిన్న రాజేంద్ర సింగ్ వాళ్ళంతా వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళకి దొరికిన సమాచారం ఏంటంటే ఇంకా 3-4 చెక్ డ్యామ్స్ కూడా పేల్చివేయడానికి ప్లాన్స్ సిద్ధంగా ఉన్నాయని చెప్పి మనకు అక్కడ సమాచారం వస్తున్నది. కాబట్టి ప్రజలు తప్పనిసరిగా అప్రమత్తం కావాలి. వాళ్ళ నీటి తావులని, నీటి వనరులని వాళ్ళు పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. రక్షణ కమిటీలు ఏర్పడి ఎవరి గ్రామంలో వాళ్ళు ఆ చెక్ డ్యామ్స్ని రక్షించుకోవడానికి కృషి చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలు అప్రమత్తం కావాలి అని మీ ద్వారా మేము అక్కడ స్థానిక ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ చెక్ డ్యామ్స్ ఇక పేలకుండా, ఇటువంటి సంఘటనలు జరగకుండా తెలంగాణ పౌర సమాజం కూడా నిద్రలేచి మాట్లాడాల్సిన ఒక అగత్యమైతే ఏర్పడి ఉన్నది. కాబట్టి మేము ఇప్పుడు దీన్ని శాశ్వత ప్రాతిపదికన తెలంగాణ నిజ నిర్ధారణ కమిటీని కొనసాగిస్తాం. ఇటువంటి సంఘటనలు ఎక్కడ జరిగినా వెళ్తాం, వాస్తవాలను ప్రజలకు అందిస్తాం. అట్లనే రాజేంద్ర సింగ్ గారు ఇవాళ ప్రకటించిన విషయం ఏంటంటే ఒక పీపుల్స్ ఎంక్వైరీ కమిషన్ అతను ఏర్పాటు చేస్తున్నాడు. దానికి
ఒక రిటైర్డ్ జస్టిస్ని అధ్యక్షతగా పెట్టి మమ్మల్ని అందరినీ సభ్యులుగా నియమించాడు ఆయన. త్వరలోనే ఆ కమిషన్ యొక్క పూర్తి స్వరూపం ప్రజలకు మేము చెప్తాం. దాని ద్వారా ప్రజలకి ఈ విషయాల మీద పూర్తి అవగాహన కల్పిస్తాం. ఎవరైనా ప్రజలు ఆ కమిషన్ దగ్గరికి వచ్చి వాళ్ళ అనుభవాలని వాళ్ళకి తెలిసిన సమాచారాన్ని అందిస్తే నివేదిక త్వరలో పూర్తి కావడానికి వీలవుతుంది. ఈ రకంగా కమిషన్కి పూర్తిగా సహకారం అందించాలని చెప్పి కూడా ప్రజానీకానికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ఏదైతే ప్రజా విజిలెన్స్ అంటే ప్రజల నిఘా కమిటీ ఒకటి వేయడం జరిగింది. పీపుల్స్ ఎంక్వైరీ కమిటీ అనేది మన ఢిల్లీ నుంచి వెళ్ళి వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఒక ప్రెస్టీజియస్గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి రాజేందర్ గారి ఆధ్వర్యంలో ఏదైతే ఈ పీపుల్స్ విజిలెన్స్ అంటే ఎంక్వైరీ కమిటీ ఏదైతే ఈరోజు అనౌన్స్ చేశారో ఇది ప్రజల వెలుగు నుండి ఇప్పుడు ఏదైతే ఈ విధ్వంసం జరుగుతుందో ఈ రాష్ట్రంలో ఇదంతా కూడా ప్రజల సొమ్ము, ప్రజల ట్యాక్స్ మనీ, ప్రజల కష్టార్జితం, ప్రజల భవిష్యత్తు కోసం అనేటువంటి ఒక ఆలోచన మర్చిపోయినటువంటి ప్రభుత్వాలు, ఆ ప్రభుత్వాల ముసుగులో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం, రాజకీయ నాయకులు ఒక్కరే కాదు దోషులు ఇందులో, మొత్తం ప్రభుత్వ యంత్రాంగం, వాళ్ళ కనుసైగల్లో ఉన్నటువంటి ఈ శాండ్ మాఫియా వీళ్ళందరూ కూడా కలిసి ఆడుతున్నటువంటి ఈ నాటకంలో ఒక పెద్ద పాత్ర ఏంటంటే ఈరోజు ఈ చెక్ డ్యామ్స్ని ధ్వంసం చేస్తున్నటువంటి చెక్ డ్యామ్స్కి ఈరోజు ఒక విజిబుల్గా కనబడుతుంది. ఏంటంటే ఏ రకమైనటువంటి ఇప్పుడు జరుగుతున్నటువంటి విధ్వంసంలో మూలంగా రెండు అంశాలు మీ దృష్టికి నేను తేదలుచుకున్నాను. ఒకటి ఏంటంటే ఏదైతే విధ్వంసం జరుగుతుందో దానిపైన ఒక పక్కన ఎన్జిటి తీర్పు ఉంది, ఇది బలమైనటువంటి తీర్పు ఉంది, వాళ్ళకి ఫైన్లు వేసినటువంటి ఆధారాలు ఉన్నాయి, ఇక్కడ ఎఫ్ఐఆర్లు ఫైల్ అయినటువంటి ఆధారాలు ఉన్నాయి. అయినా కూడా ఈ డబ్బు కోసం మాకు ఒక అక్కడ జరుగుతున్నటువంటి ఒక టూకీ అంచనాల ద్వారా ఒక్క నిమిషం అది ఆపొచ్చు కదా, ఈ సౌండ్ వస్తలేదా మీకు? ఈ టూకీ అంచనాల ద్వారా ఈరోజు మాకు తెలిసినటువంటి సమాచారం ఏంటంటే ప్రతి ఒక్క శాండ్ లారీ అంటే అక్కడ 46 రీచ్లు ఉన్నాయి, అంటే 46 శాండ్ రీచ్లు ఉన్నాయి. 46 శాండ్ రీచ్లలో దాదాపు ప్రతిరోజు 1000 లారీలు ఇలా హైదరాబాద్ ప్రాంతం సైడు తరలిస్తున్న జరుగుతుంది. ఆ 1000 లారీలు అంటే దాదాపు 5000 లారీలు అంటే ఈ 46 రీచ్లలో 100 లారీలు ఒక క్వారీకి వేసుకున్న 5000 లారీలు ఈరోజు హైదరాబాద్ ప్రాంతం చుట్టూ అక్కడ నుండి డంప్ అయి వస్తున్నాయి. యావరేజ్గా మీరు 25 నుండి 35 టన్నుల ఉసుక లేపాల్సింది 60 నుంచి 70 టన్నుల ఉసుక లేపుతున్నటువంటి సంఘటనలు ఇవాళ మనకు కనబడుతూ ఉన్నాయి. దీని ద్వారా అక్కడ లోకల్ వాళ్ళు చెప్పినటువంటి సమాచారం నేను చెప్తా ఉన్నాను. ఈ మొత్తం ఉసుకంతా కూడా ఈరోజు అంచనాలు వేసుకుంటే అంటే ఒక లారీకి ఈరోజు 80 నుంచి 1,00,000 రూపాయలు వసూలు చేస్తున్నారు, ఇది శాండ్ పేరు మీద. అంటే ఈరోజు 5,000 లారీలకు దాదాపు 10 కోట్ల రూపాయల వరకు వసూలు చేస్తున్నారు ప్రతిరోజు. ఈ డబ్బంతా కూడా ఈ రకంగా సంవత్సరం పొడుగుతున్నా ఎన్ని కోట్లు అవుతున్నాయో మీరు అంచనా వేసుకోండి. దగ్గర 3,000 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరుగుతుంది. దీంట్లో ప్రభుత్వానికి ఎంత డబ్బు వస్తుంది ఖచ్చితంగా మీకు అది కూడా నేను లెక్క చెప్పదలుచుకున్నాను. ఈ 3,000 కోట్ల అంచనా ఉన్నటువంటి శాండ్ ట్రాన్సాక్షన్లో ప్రభుత్వానికి అఫీషియల్గా 1 టన్నుకు 550 రూపాయల చొప్పున ఇస్తే వాళ్ళు మళ్ళీ లేబర్కి ఇచ్చేది 150 రూపాయలు, అంటే 400 రూపాయలు మాత్రమే ప్రభుత్వ ఖజానాలోకి చేరుతుంది. అంటే 400 రూపాయల చొప్పున మీరు లెక్కేస్తే ప్రతిరోజు ఈ 4,000 లారీలుగా లెక్కేసుకున్నా కూడా ఈరోజు 400 రూపాయల చొప్పున ఇస్తే టోటల్గా గవర్నమెంట్కి వచ్చేది 16 కోట్ల రూపాయలు. మరి 3,000 కోట్లు ఎక్కడ, 16 కోట్లు ఎక్కడ? ఇంత దారుణంగా ఈరోజు జరుగుతున్నటువంటి దోపిడీలో ఈరోజు పోలీసు యంత్రాంగం, విజిలెన్స్ కమిషన్లు ఎవ్వరు కూడా సహకరించకపోవడానికి కారణం ఏందో మనం అందరం కూడా ట్యాక్స్ పేయర్స్గా ఇది తెలంగాణ పౌరులుగా మనం ఆలోచించుకొని ఈ ప్రభుత్వం మేము ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రి గారితో పాటు ఇప్పుడు ఏదైతే ఈ మైనింగ్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి మినిస్టర్ గారు కానీ పూర్తి యంత్రాంగం అంతా కూడా దయచేసి ఆలోచన చేయండి. ఇంత దోపిడీ ఇంత స్థాయిలో జరిగి ఓటుకు 5,000 రూపాయలు నిన్న సర్పంచులు అక్కడ రూపాయి బడ్జెట్ లేనటువంటి గ్రామ పంచాయతీలలో
ఈరోజు 5,000 రూపాయల ఓటు ఎట్లా అమ్ముతున్నారండి? ఇలాంటి శాండ్ మాఫియా ఉండడం వల్లనే అక్కడ జరుగుతుందనేది మీరు దయచేసి అర్థం చేసుకోండి. ఇది మాత్రం దీన్ని తెరవేయకపోతే తెలంగాణ వచ్చినందుకు కానీ మనం సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను.